హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సిస్టర్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడు కిందికి జరిగినట్టయితుంది అక్క, ఎన్ని వీడియోలు చూసినా ఎవరు క్లియర్ చేస్తలేరని చెప్పేసి కామెంట్ అయితే పెట్టిందండి. నేను నార్మల్గా బ్లౌజ్ అయితే కట్ చేస్తలేను, కాకపోతే ఏ విధంగా మనం సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గానైతే ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకెవరన్నా ఫేస్ చేసినట్టయితే క్లియర్గా వినండి, చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం రాలేదు, రాకుండా చూసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా మీకు అదే విధంగా చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసిన అండి. నార్మల్గా మెజర్మెంట్ ప్రకారంగా అందాజ తీసుకుందామండి. సరే, మీకు ఒక బ్లౌజ్ కూడా మెజర్మెంట్తో పాటు చూపిస్తా. ఎవరికన్నా ఈ మెజర్మెంట్ కూడా ఏదన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ నడుము కొలత తీసుకోండి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఎప్పుడు కానీ నడుము కొలత తీసుకునే విధానం అండి. ఇలా కాజపట్టి వరకే, కాజపట్టిని కౌంట్ చేయొద్దు. ఇక్కడ ఈ పట్టి అనేది తీసేయాలి. అంటే 27 ఇంచెస్ ఉంది. 27 ఇంచెస్ అంటే 4 భాగాలుగా చేస్తే మనకి పావు తక్కువ 7 వస్తుంది. 7 ఇట్లనే పెట్టేసుకొని 1 ఇంచు ఎక్స్ట్రా, అంటే డాట్ కోసము 2 ఇంచెస్ ఏమో నేను ఖర్చు కోసం కంపల్సరీగా 2 ఇంచెస్ అయితే తీసుకుంటా అండి. ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆమ్ రౌండ్ ఎప్పుడు కానీ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ సైడ్ మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా తీసుకుంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ డాట్ అనేది చిన్నగా పట్టి ఉండొచ్చు, పెద్దగా పట్టి ఉండొచ్చు. ఆమ్ రౌండ్ అనేది కొంచెం తేడా వస్తుందండి. ఇలా సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ అని అంటే నేనైతే నా ఫార్ములా ప్రకారం అయితే 1 ఇంచ్ యాడ్ చేస్తా, 8 ఇంచెస్ అయితే వస్తుంది. అలానే లెంత్ తీసుకోండి. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ వరకు ఖర్చుకి ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ ఒక్కసారి తీసుకోండి. లెంత్ ఎట్లుందో ఇక్కడ సెంటర్ డాట్ దగ్గర నుంచి, ఈ మన బ్యాక్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా మెజర్ తీసుకొని ఇలా హైట్ ఎంత అవుతుందో అక్కడ మార్క్ చేసేసుకొని ఇలా మార్క్ చేసుకొని నేనైతే మినిమం ఒక హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ అనేది మార్క్ చేసుకుంటా. ఇక్కడ 2 లైన్స్ అయితే తీసుకోండి. 2 లైన్స్ తీసుకున్న తర్వాత తను అడిగిన ప్రాబ్లం ఏంటంటే, తను అడిగిన డౌట్ ఏంటనంటే, నేను ఆమె ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేసిన అండి. ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది చూసుకొని కూడా చెక్ చేసుకోండి. అయితే మీరు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఆమ్ రౌండ్ని బట్టి, ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి నేనైతే షోల్డర్ తీసుకుంటా అండి. ఇక్కడ 5.5 షోల్డర్ తీసుకుంటున్నా, డౌన్ 5.5 తీసుకుంటున్నా. ఇలా 5.5 తీసుకున్న తర్వాత మార్క్ చేసుకోండి. మీరు అంటే మీరు కటింగ్ చేసే విధానాన్ని బట్టి మీరు ఏ రకంగా అయితే కటింగ్ చేస్తారో ఆ రకంగానే కటింగ్ చేసుకోండి. నేను దానికి ఎటువంటి మీరు అట్లా ఎందుకు చేస్తారు, ఇట్లా ఎందుకు చేస్తారు అని కూడా నేను ఏమనట్లేను. కాకపోతే మాత్రం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ ఇక్కడ ఇక వేసుకున్న తర్వాత అక్కడక్కడ ముడతలు వస్తున్నాయంట. ముడతలు ఎందుకు వస్తాయి అని చెప్పానంటే, మన బ్లౌజ్ లెంత్ ప్రకారంగా ఆమ్ రౌండ్ తీసుకోకపోయినా ఇక్కడ ముడతలు వస్తాయి. ఒకటి, ఇది తక్కువ తీసుకొని, ఇప్పుడు నేను 5.5 డౌన్ తీసుకున్నా కదా, ఇది తక్కువ తీసుకుంటే ఇప్పుడు మన ఆమ్ రౌండ్ కంటే ఇది తక్కువ తీసుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్స్ అనేది మనం వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది టైట్ వస్తుంది. అదొకటి. లేదంటే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. అందు గురించి ఆమ్ రౌండ్ అనేది మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది అని అన్నప్పుడు, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి కూడా ముడతలు వస్తున్నాయి అని అంటే మనం చేసే ప్రాసెస్ చేయాలి. లేదు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడండి అని అన్నప్పుడు మాత్రం మీ దగ్గర ఏమన్నా కటింగ్ దగ్గర ప్రాబ్లం ఉందో చూసుకోండి. ఫస్ట్ మీరు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ డౌన్ 5.5 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ లాగా ఇప్పుడు సేమ్ ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పని తీసుకొచ్చినప్పుడు ఇలా ఇక్కడ కింది నుంచి ఫస్ట్ మనం కింది నుంచి తీసుకోవాలి. ఇలా అంటే ఖర్చు అయితే ఉంటుంది కదా,
ఖర్చు దగ్గర నుంచి ఇలా. అంటే ఇంత పైకి ఎందుకు తీసుకుంటుంది అని చెప్పని అనుకోవచ్చు. ఇక్కడనే ఖర్చుకు తీసుకున్నారు కదా, ఇక్కడ ఈ కింది కుట్టు ఈ కింద లైను ఖర్చు కోసం తీసుకున్నారు కదా, మళ్ళీ పైకి ఎందుకు పెడుతురు అని చెప్పని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పే చిన్న చిట్కా అనేది ఇక్కడనే ఉందండి, చిన్న టిప్పు. అయితే మనం మెయిన్ డాట్ ఏందనంటే సెంటర్ డాట్ ఇక్కడ ఎంత అవుతుందో బ్యాక్ డాట్స్ అయితే పెడతాం కదా, 7/8లో సగం తీసుకోండి. 7/8లో సగం తీసుకుంటే మనకు 1 పాయింట్ తక్కువ 4 వచ్చింది. ఈ 1 పాయింట్ తక్కువ 4ని మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి మనమైతే డాట్ అనేది ఇక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ సెంటర్ ఈ డాట్స్ అనేటి బ్యాక్ సైడ్ డాట్స్ అనేటి ఇలా కరెక్ట్గా పట్టుకుంటేనే మనకు బ్యాక్ పార్ట్ సైడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుందని అందరికీ తెలుసు. అందులో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ డాట్ అనేది కరెక్ట్గా పట్టుకోకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ మనకు ముడతలు రాకుండా చేసే ప్రయోగం ఏంటిది, ఇదంతా సోదెందుకు అని అనుకోకండి. ఇలా చిన్నగా క్రాస్ తీసుకోండి. ఈ భాగం ఏందనంటే ఇలా క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కొన్నిసార్లు ఖచ్చితంగా ముడతలు వస్తాయి. ముడతలు వచ్చినప్పుడు ఈ క్రాస్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. మనకి ఈ ఎక్కడైతే ముడత వస్తుందో అది కిందికి దిగిపోయి, ఇప్పుడు మనం ఇదైతే కట్ చేసినాం కదా, కొంచెం గుంజి పట్టినట్టయి ముడత అనేది సాఫ్ వస్తుంది. అదొకటి. మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ సైడు మన సైడ్ కుట్లు ఏదైతే వేస్తామో ఇలా మనం పైకి తీసుకోకపోతే ఈ కిందికి ఏదైతుందో ఇది కిందికి జరుగుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇట్లా జరగకుండా వచ్చేసరికి ఏందనంటే బ్లౌజ్ మనం ఎంత బాగా కుట్టినా కానీ కస్టమర్ వేసుకున్నాక సైడ్కి ఇట్లా కిందికి జరిగింది అనుకోండి, ఆ బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా ఏం కుట్టింది బ్లౌజ్ అన్న కిందికే వస్తుంది. ఇదొక్కటి గమనించుకున్నట్టయితే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. దాన్ని చెప్పిన డౌట్ నేను క్లియర్ చేసినానే అనుకుంటున్నా. ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇదంతా సోది కూడా అవసరం లేదు అని అనుకోకండి. కాకపోతే మాత్రం ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా నేను క్లియర్ చేద్దామని చెప్పేసి మార్క్ చేసి చూపించిన. తనకు ఇదొక్కటి మాత్రమే చెప్పొచ్చు, కానీ ఫుల్ వీడియో అనంటే మనకు చెస్ట్ ఎంత ఉంది, చెస్ట్ని బట్టి డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియోని అయితే క్లియర్ చేసిన అనుకుంటున్నా. తనకి ఈ వీడియో అర్థమయ్యి తను ఒక బ్లౌజు కుట్టిన తర్వాత నాకు మళ్ళీ కామెంట్ చేస్తే నేను క్లియర్ చేసినా లేదా అనేది మీకు మళ్ళీ షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.